వచనం నుండి 22 వచనాల వరకు నేను ఒకటి మీరు ఒకటి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించెను. వచనం అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు అతన్ని చూసి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 వచనాలు. నేను ఒకటి మీరు ఒకటి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చే మరొకడు. దాని వలన కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. చదివిన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి కొన్ని ఆత్మీయమైన తలంపులు ఇచ్చి మన క్షేమాభివృద్ధి ప్రభు మహిమ కలుగునట్లు ప్రార్థన చేద్దాం. నేమే అని చేయి ప్రార్థన. అనేకుల హృదయంలో హృదయంలో చొచ్చుకుని వెళ్ళినట్లుగా మా హృదయాలు కాల్ చేసి నీ మాటతో నింపుని ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడుతుండగా వినిబుద్ధి పుట్టించుకొని వినగల చెవులు, ప్రేమించే మనసు, పెట్టుకున్న హృదయాలు నాకు మాకు దయచేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరము ఆఖరి దినంలోకి వచ్చినాం కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ దాసుని నీ వాక్కు శక్తి చేత నింపి దాన్ని గాయపడస్తంతో తాకి ముట్టి స్వస్థపరిచి బలపరిచి నీ మహిమార్థమై ప్రభావని వాడుకొని అభిషేకించుకున్నామని, నీ ఆత్మ చేత అభిషేకించుకొని నీ ఆత్మ ప్రచారంగా నేను ఘోరగా వాడుకోమని మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా రక్షకుడైన యేసు పురాణాలు ఆశతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదివిన భాగం మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళాలన్నాడు ప్రభు. కానీ శాస్త్రికో తలంపు వచ్చింది. ప్రభు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలని ఆశ వచ్చిందట. ఆయన ఏమొచ్చింది? ఆశ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదను. కొన్నిసార్లు దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే రమ్మన్నట్టుంటుంది, కొంతమందిని ఏం వస్తావులే అన్నట్టుంటుంది. కొంతమందిని చూస్తే రమ్మని పిలిచి, కొంతమందిని మరి నీ ఇష్టం, వాతావరణం ఇది అని చెప్పినట్టు ఉంటుంది వాక్యం. ప్రభు ఏమి జవాబిచ్చాడు అతనికి? 20వ వచనం. అతనితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శాస్త్రి. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నాడు. ప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు గలవు, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టు ఒక స్థలము లేదని అతనితో చెప్పాను. ఇప్పుడు రమ్మన్నట్టా వద్దన్నట్టా చెప్పండి. ఇప్పుడు ఏమన్నట్టు ప్రభు? నీ ఇష్టం, వాతావరణం ఇలాంటిది, నక్కలకు బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షులకు నివాసములు గలవు, నాకు మాత్రం తలవాల్చుకున్నట్టు స్థలం లేదు. వస్తే నీకేం ప్రయోజనం? ఇది సరే. ఇప్పుడు ప్రభు కొన్నిసార్లు స్థలాన్ని వెతికాడు. రండి, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు 2:13 వచనం. అద్దరికి పోదామన్నాడు. సముద్ర తీరమున మరలా నడుచుపోయాడట. ఆయన యొద్దకు జనులందరూ ఆయన దగ్గరకు వచ్చారట. ఆయన వాళ్ళకు వాక్యాన్ని బోధించాడు. సరే, ఇదే వాతావరణం. ప్రభు ఎక్కడికి పోయినా దేవుని వాక్యాన్ని బోధించటం ఆయన పని. ఎస్ ప్రభుకు ఎక్కడికి పోయినా స్వార్థ, దేవుని వాక్యం, పరలోక సంబంధమైన వార్త. ఎప్పుడది ఆరంభించాడు? 3వ అధ్యాయం మత్తయి సువార్త. సరే, 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం. ఎప్పటి నుండి? అప్పటి నుండి అన్నాడు. ఎప్పటి నుండి? అపవాదిని జయించినప్పటి నుండి వాక్యం బోధించాడు. వాక్యం బోధించాలంటే అపవాదిని జయించాలి. వాక్యము వినిపించాలంటే అపవాది శక్తి అదుపులో ఉండాలి. అర్థమైందా? అప్పటి నుండి అప్పటి నుండి పెట్టాడు ఆయన. ఎప్పుడైతే పరలోకం నుంచి భూలోకానికి మానవుడుగా వచ్చాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, నీతిని నెరవేర్చి, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానం అనే బాప్తిసములో సాక్ష్యమిచ్చి, ఆ సాక్ష్యములో ప్రార్థన ద్వారా అపవాదిని జయించి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సిద్ధపడి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. సిద్ధపాటు ప్రాముఖ్యమైంది. అర్థమైందా? సరే, లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఏం చెప్పాడు? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఒక ఈడొచ్చింది, యుక్త వయసు వచ్చింది, నిగ్రహ శక్తి వచ్చింది. దేవుని సువార్త బోధింప మొదలు పెట్టాడట. చాలాసార్లు దేవుని వాక్యం ప్రకటించబడి, బోధించబడి, వినిపించబడి అనేకులు వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. రోమీయులకు రాసిన 10:17. ఎవరు రాశారు ఇది? పౌలు రాశాడు. తలంపు ఏంటంటే, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యేటప్పుడు ప్రభు చిత్తం పూర్తిగా లోకం జయించి, నెరవేర్చి, పరపగించి వెళ్ళిపోయాడు. పౌలు రాస్తాడు, వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. ఎలా? ప్రకటించేవారు ఉన్నప్పుడు వినేవారికి విశ్వాసం కలుగుద్ది. ప్రకటించేవారు అవసరం. తలంపు ఏంటంటే, ప్రకటించేవారు అవసరం. అది ఎవరు? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ప్రకటించాలి.
ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యొక్క ప్రేమను పొందినవారు, ఆత్మీయులుగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడాలి. తలంపు ఏంటంటే వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. ప్రకటించేవారు లేనప్పుడు వినేవారు ఎక్కడ? ఇదే ప్రశ్న. ప్రభు మళ్ళీ రండి, మార్క్స్ వార్త 2. మార్కు 2. 13, 14 వచనాలు చదవండి, అర్థమైంది. అప్పుడు ఎక్కడ ప్రకటించాడు ఆయన? సముద్ర తీరమున జనులకు బోధించాడండి. బోధించిన స్థలం ఏది చెప్పండి ఒకసారి? సముద్ర తీరమున ప్రకటించాడు ఆయన, బోధించాడు. కారణం అది ఇల్లు కాదు, సముద్ర తీరం, అరణ్యమున, మైదాన ప్రదేశం. స్టెప్ బై స్టెప్ ఒక ఇంటికి వస్తున్నాడు ఆయన. అర్థమైందా? 14వ వచనం. చాలండి. సముద్ర తీరమున బోధించాడు, సుంకపు మెట్టు దగ్గరికి వచ్చాడు. స్థలాలు చూడండి, ప్రభు దర్శించిన స్థలాలు. సముద్ర తీరం ఒకటి, సుంకపు మెట్టు దగ్గరికి వచ్చాడు. ఒక వ్యక్తిని చూశాడు, నన్ను వెంబడించన్నాడు. ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడు! అర్థమైందా? ఎవరా వ్యక్తి? కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు? నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. 15వ వచనం. చాలండి. ఇంటికి వచ్చాడు. సముద్ర తీరం ఒకటి, సుంకపు మెట్టు, తర్వాత ఇంటికి వచ్చాడు. ఎవరింటికి వచ్చాడు? ఆయన పేరేంది? చదవండి. లేవి. ఇంకో పేరేంది? ఇంకో పేరేంది? మాథ్యూ. మత్తయి. సువార్త రాసింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా వచ్చాడు? ఎవరు ఆయనను చేర్చుకున్నది? ఇల్లు అవసరమై ఉన్నది ఆయనకు. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వచ్చి మెట్టు దగ్గర పని కలిగిన వ్యక్తిని పిలిచి ఆ పని అప్పగించి తనను సిద్ధపరచడానికి ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఎవరో ఒకరు అవసరం ఆయనకు. 15వ వచనం చదవండి ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడు లేవి తన ఇంట ఆయనను చేర్చుకున్నాడు. ఇంటిలో ఆయనకు భోజనం చేశాడు. ఇది గొప్ప అవకాశం. అతని ఇంట ఆయనకు భోజనమునకు కూర్చొని ఉండగా అతని ఇంట ఆయన భోజనం కూర్చున్నాడు. ఇంట్లో భోజనం పెట్టాడు లేవి. తలంపు ఏంటంటే ఇంటిలోనికి రావడం అదృష్టం. అదే ముఖ్యాంశం. లూకాసు వార్త 7వ అధ్యాయం.
7వ వచనమన క్లుప్తంగా. ఆ, ఆ. 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. ఆ, ఒక్కరు చదవండి. ఆ, ఉమ్, 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 ఉమ్. చాలండి. ఏం కాడు ఆయన ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడు కాడట. శతాధిపతి, అధికారం, హోదా ఉంది. కానీ ప్రభు తన ఇంటికి రావడానికి యోగ్యుడు కాదట. సుంకర్ ఇంటికి ఎలా వెళ్ళాడు? యోగ్యుడా? ప్రజలందరికీ ఎలా ఉన్నాడు? తన ఇల్లు, తన ఇంటి వారు. 2వ అధ్యాయంలో ఒక స్వార్థ, అది మార్కు 2వ అధ్యాయం 16వ వచనం. మార్కు 2:16. పరిసయ్యులలో ఆ, ఆ, ఉమ్, ఉమ్. భోజనం చేయడం చూశారు వాళ్ళు. సుంకరులతో కలిసి భోజనం చేయడమే లేవు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇది వాళ్ళ తలంపు. సుంకరి ఇంటికి వెళ్ళాడు ప్రభు. పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. అలా ఇంట్లోకి వెళ్ళాడు యేసు ప్రభు. 19వ అధ్యాయం లూకా సువార్త. ఇవన్నీ కూడా ఉపోద్ఘాతం అండి. లూకా 19:7వ వచనం. తెలిసిన వాక్యం ఇది. ఉమ్, ఉమ్. అంతకుముందు యేసు ప్రభు, జక్కయ్య త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉంది, నీ ఇంటిలోనికి రావాలన్నాడు. వస్తానంటే శతాధిపతి, అయ్యా రావడానికి యోగ్యుని కాదు అన్నాడు. చాలాసార్లు కొన్ని ఇండ్లు ఉంటాయి, ప్రభుకు స్థలం ఉంటుంది, కొంత మంది ఇండ్లలో స్థలం ఉండదు ప్రభు ఇంటికి, ప్రభువును పిలవడానికి. ముఖ్యాంశం, ఒక శాస్త్రి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నాడు. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరియలు, నేను తలవాలుసుకోవడానికి స్థలం లేదన్నాడు. కానీ కోరి వచ్చాడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు. ఆశను బట్టి 107 కీర్తనలు 9వ వచనం. చాలండి. ఆత్మీయమైన ఆకలి, ఆత్మీయమైన తృప్తి, ఆత్మీయమైన ఆశ ఉండాలండి. ఆశలో రకరకాల ఆశలు ఉన్నాయి. తృప్తి అనేది రకరకాలుగా ఉన్నాయి. ఆకలి అనేది రకరకాలుగా ఉన్నాయి. సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఎక్కడ ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతృప్తి. విన్నారా? ఆశను బట్టి ఆరంభమైంది కార్యం. ఆశీర్వాదం ప్రతి స్థలానికి ప్రభు దర్శించినప్పుడు ఆ స్థలంలో ప్రతి ఆశీర్వాదం పరసంబంధమైంది ఇచ్చి వెళ్ళాడు ఆయన ఇళ్ళలో. ఇతడును అబ్రాహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చిందండి. టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ టు దిస్ హౌస్ బికాజ్ ఇతడు కూడా అబ్రాహాం కుమారుడే. అర్థమైందా? తలంపు ఏంటంటే, రండి ఒకసారి 19వ అధ్యాయం లూకా సువార్త. ఐదవ వచనం. చాలండి.
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ప్రభు సంకల్పంలో జక్కయ్య ఉన్నాడు. ఆయన ఇల్లు కూడా ఆయన సంకల్పంలో ఉంది. ఆ దారిలో వచ్చాడు. జక్కయ్య ఆశను బట్టి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అంటే ముందు ప్రభువుకు ఉన్నది ఆ కోరిక. జక్కయ్య వస్తాడు, చెట్టు ఎక్కుతాడు, నన్ను చూడాలని ఆశ ఆయనకుంది. నేను నేడు ఆయన ఇంట్లో ఉండాలి అనేది నిర్ణయం ముందుగానే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8:30 వచనం. స్టెప్ బై స్టెప్ అండి. ఒక వ్యక్తి నిర్ణయంలో ఉంటాడు. రెండవది ప్రభు పిలుస్తాడు. పిలిచిన వ్యక్తి మయంపరచబడతాడు. కారణం ఆశ ఉంటే అవకాశం ఇస్తాడు ప్రభు. హృదయాంతరంగమును ఎరిగినవాడు మన ప్రభు. యేసు అందరినీ ఎరిగినవాడు. యోహాను సువార్త 2:24. తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా. రండి ఒకసారి యోహాను ఎందుకో వశం కాలేదు కొంతమంది ఎందుకు వశమయ్యారు? మనము ఎవరి వశములో ఉండాలి అనేది ప్రాముఖ్యమైంది. 2 వశాలు. ఒకటి అపవాది వశం, రెండవది ప్రభు వశం. ఆత్మవశులమై ఉండాలట మనం. ఎవరైనా గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. చెట్టు మీద జక్కయ్య, చెట్టు కింద నతనీయులు, ఇద్దరు. ఒక ఆయన చెట్టు మీద ఉన్నాడు, ఒక ఆయన చెట్టు కింద ఉన్నాడు. చెట్టు కింద ఉన్న వాని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన. ఇతడు ఇశ్రాయేలీయుడు నిజముగా. చెట్టు దిగితే కమ్ డౌన్, దిగి రమ్మన్నాడు ఆయన. దిగొచ్చాడు జక్కయ్య. దిగి రావాలి మనం కొన్నిసార్లు. 19వ అధ్యాయం రండి ఒకసారి. లూకా సువార్త 19 ఎన్నో వచనం. త్వరగా దిగమంటాడు అనమాట. ఎలా దిగమన్నాడు? త్వరగా దిగాలి. కమ్ డౌన్, రావాలి, నువ్వు దిగిపోవాలి. ప్రభు పరలోకం నుంచి దిగి వస్తే నువ్వు చెట్టు మీద నుంచి దిగలేవా? తలంపులో ఆలోచనలో దిగలేమా? సాత్వికులం కాలేమా? విధేయులం కాలేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తెలిసిన వాక్యాలు చెప్తున్నాను. రండి ఫిలిప్పీ 5వ వచనం. ధరించుకొని చూడే మరణము పొందునంతగా అనగా శిలవ మరణం సహజ మరణం మానవునికి ఇది సంభవిస్తుంది. కానీ శిలవ మరణం ఇది ఘోరమైన మరణం. పాపికి రావాల్సిన మరణం ఇది. శాపగ్రస్తునికి రావాల్సింది మరణం. సహజ మరణం పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు. కానీ శిలవ మరణం అనగా శిలవ మరణం రాశాడు పౌలు. తాను కూడా ఎన్నో బాధలు అనుభవించాడు పౌలు. కానీ ఇలాంటి మరణం ఎవ్వరు పొందలేరు, సహించలేరు. మోకాల ఆపరేషన్ అయితే స్క్రూలు వేయాలంటే మంచి యవ్వనస్తుడు, యుక్త వయసులో ఉన్నవాడు చనిపోతే బాగుండని ఏడ్చాడు తెల్లవారులు కామినేని హాస్పిటల్లో.
మరణాన్ని కోరాడు అతను. యుక్త వయసులో ఉన్నాడు. మోకాలు దెబ్బ తగిలింది. డాక్టర్లు స్క్రూలు వేశారు సరిచేసి. బాధ భరించలేకపోయాడు. మరణం కోరుకున్నాడు. అమ్మా నన్ను చంపేసి అని. బాధ భరించలేను. బాధలండి శరీరం. విన్నారా? ఒక మాట ఫిలిప్పి 2 8వ వచనం. ఉమ్, ఉమ్. ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై అట్లా తగ్గించుకున్నాడండి. శిలువ మరణం గలతీయులకు రాసేటప్పుడు పౌలు రాస్తాడు, ఇది శాపగ్రస్తునికి రావాల్సిన మరణం. రోమాలో రాశాడు, శాపగ్రస్తునికి రావాలి మరణం, కానీ ప్రభు మరణించాడు మనకు బదులుగా. అలాంటి ప్రేమను భూమి మీద చూపించాడు. సామాన్యమైన విధానంలో మనుషుల ఇళ్ళలోకి వెళ్ళాడండి. ఆయన ప్రేమను కనుపరిచాడు. ఇతడును అబ్రాహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఒక ఇల్లు, ఒక వ్యక్తికి రక్షణ వచ్చింది. ఆ వ్యక్తి ఎక్కడ కనపడతాడు? రండి, 18వ అధ్యాయం, ఆదికాండం 18. ఆదికాండం 18వ అధ్యాయం అన్న ఒక మాట ఇందులో చదవండి. చాలండి. సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అనేది, ఒక చెట్టు ఉంది, గుడారం ఉంది, కూర్చున్నాడు అబ్రాహాం. తన రెసిడెన్స్ అలాంటిదన్నమాట, తన నివాసము. ఒక చెట్టు, గుడారం ముందు కూర్చున్నాడు. ఆయన నివాస స్థలం అది. ఇది కానీ అబ్రాహాముకు విశ్వాసం ఉంది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల పట్నం వైపు అబ్రాహాం ఎదురు చూస్తున్నాడు. ఇది వాక్యానుసారం. గుడారంలో ఉండి ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తి యొక్క ఆశ ఏంటంటే, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల పట్నం వైపు అబ్రాహాం ఎదురు చూస్తున్నాడట. గుడారంలో ఉండి పునాదులు గల పట్నం దేవుడు నా కొరకు సిద్ధపరుస్తున్నాడని విశ్వాసంతో అబ్రాహాము విశ్వాసము గలవాడై ఉన్నాడు. కానీ లోతు ఇల్లు కట్టుకున్నాడు 19వ అధ్యాయంలో. అర్థమైందా? లోతు సొదొమ గొమొర్రాలో ఇల్లు కట్టుకొని కాపురం ఉండి నిశ్చింతగా జీవిస్తున్నాడు. పట్టణపు గవిని దగ్గర కూర్చున్నాడు. వ్యత్యాసం. అన్న సహోదరుని కుమారుడు చిన్నవాడు, తనకంటే ఒక స్థాయిలోనికి వచ్చాడు ఇల్లు కట్టుకొని. ఈయన గుడారంలో ఉన్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. అలాంటి వ్యక్తి గుహలోనికి వెళ్ళాల్సిన వాతావరణం ఏర్పడింది. గుహ, నక్కలకు బొరియలు, అందులో జొరబడాలి. లోతు దీన్ని కట్ చేస్తే రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. పదవచనమండి. ఏలయనగా చాలండి. అబ్రాహాము
పునాదులు గల పట్టణం వైపు ఎదురు చూశాడు. ఆ పునాదులు గల పట్టణం ఏంటి? అదే సంఘం. ఆత్మీయంగా చెప్పాలంటే అదే సంఘం. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి, పౌలు చెప్తాడు, ప్రతివాడు దాని మీద ఎలా కడుతున్నాడో చూసుకోవాలన్నాడు. పునాదులు గల పట్టణం వైపు అబ్రాహాం ఎదురు చూశాడట. ఇది ఆత్మీయమైన తలంపు, పరలోక రాజ్యం కావచ్చు. కానీ ఇంకో ఆత్మీయమైన కోణంలో చూస్తే ఇదో సంఘానికి సాదృశ్యం. ఓ పునాది మీద సంఘం కట్టబడుద్ది. ప్రతి వ్యక్తి కట్టబడిన ఆ యొక్క సంఘం అనే ఇంటిలో అమర్చబడి ఆత్మీయమైన ఆసక్తి కలిగి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ప్రభు ఎప్పుడూ నన్ను దర్శిస్తాడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు, నా ఇంటిలోనికి వస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. సంతోషంగా జక్కయ్య యేసు ప్రభువును చేర్చుకున్నాడు. దిగొచ్చి తన ఆస్తి, హోదా, ఆ ప్రాంతంలో ఉన్న ధనం, ఈ యొక్క సమస్తాన్ని పక్కన పెట్టి, అలాంటి ఆలోచనలు కూడా పక్కన పెట్టి ప్రభువును సంతోషంగా ఇంటిలో చేర్చుకొని ప్రభు స్వరాన్ని విని తాను పశ్చాత్తాపడి మార్పు కలిగి తీర్మానం చేసుకొని ప్రభుతో సరి చేసుకుంటే ఇతడును అబ్రాహాము కుమారుడే ఇంటికి వచ్చుట ద్వారా కలిగిన ఆశీర్వాదం అది. ఒక సుంకరి ప్రభువుని ఇంటిలో చేర్చుకొనుడు ద్వారా వచ్చిన ఆశీర్వాదం అది. రండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము కుమారుడగు, ఎవరు రాశారు ఇది? సువార్తికుడు రాశాడు. ఎవరు ఆ సువార్తికుడు? మార్క్ సువార్తలో చదివిన ఆ వ్యక్తి రాశాడు ఇది. అర్థమైందా? తలంపు ఏంటంటే ఆత్మీయమైన హోదా దేవుడిస్తాడు, ఆ స్థానము దేవుడిస్తాడు, ఆ సమయము దేవుడిస్తాడు. అలాంటి వ్యక్తిని కోరుకుంటాడు. తలంపు ఏంటంటే మాథ్యూ లేక లేవి గొప్ప విందు చేశాడు యేసు ప్రభుకు, తన ఇంటిలో చేర్చుకొని. అనేకులు వచ్చారు. చాలామంది పాయింట్అవుట్ చేశారు సుంకరుల దగ్గర, పాపల దగ్గర. మీ బోధకుడు భోజనం చేస్తున్నాడంటే యేసు ప్రభు చెప్పాడు, నేను పాపలని పిలవచ్చాను కానీ నీతిమంతులా పిలవరాలేదు. పాపాలు క్షమించి పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ప్రభు చిత్తములో ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలోని తేవడానికి వచ్చానన్నాడు. ఇప్పుడు తలంపు ఏంటంటే బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభు 2025వ సంవత్సరం చివరి వరకు వచ్చాం, ఇంకొక ఆదివారం మాత్రమే ఉంది మనకి ఈ సంవత్సరంలో ఆరాధన చేయడానికి. సంవత్సరాంతంలో ఏం చేయలేకపోయాం, ఎలా ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వలేకపోయాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఇంటిని జ్ఞాపకం చేసుకో, నా యొక్క స్థలాన్ని జ్ఞాపకం చేసుకో. ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నీవు ఇవ్వలేకపోయానే స్థలము ప్రభువుకు అనేది తర్వాత కలుగుద్ది పశ్చాత్తాపం. సంవత్సరం ఇక తిరిగి రాదు. నేను చెప్పేది ఏంటంటే డిసెంబరు 1వ తారీఖు మొదలుకొని ఇప్పటి వరకు, నిన్నటి వరకు ప్రతి ఇంట్లో సువార్త జరిగింది. అర్థమైందా? కొన్ని ఇళ్ళలో వాళ్ళే కావాలని పిలిచి సువార్త పెట్టుకున్నారు. కొంతమందికి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. కొంతమంది వాయిదా వేశారు. తలంపు ఏంటంటే స్థలమీయుడి. రండి మాథ్యూ 9. తొమ్మిదో అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం. ప్రభు అడిగాడు ఒకటి రిక్వెస్ట్, స్థలం ఇవ్వండి అన్నాడు. ఆ ఇంటిలో సమస్య ఉంది, చిన్నది చనిపోయింది.
చాలాసార్లు ఇది ఇంకో రకం కూడా తీసుకోవచ్చు. ఆత్మీయంగా రక్షణ లేక దేవుని దృష్టిలో మీ పాపముల చేత అపరాధముల చేత మీరేమై ఉన్నారు, సచ్చిన వారై ఉండగా అలాంటి ఇంట్లో స్థలం ఇస్తే దేవుని వాక్యము ద్వారా దేవుడు ఆత్మీయంగా ఆ వ్యక్తిని ఏదో సమయంలో బ్రతికిస్తాడు. తగిన సమయంలో, సొంత సమయంలో రక్షణ ఆ ఇంటికి తప్పకుండా వస్తుంది. కానీ ప్రభువు రిక్వెస్ట్ చేశాడు, ఎక్కడ ఏం అడగలేదు ఆయన. కానీ కొన్ని సందర్భాలలో అడిగాడు ఆయన. ఏమన్నాడు? పేతురు, నీ ధోని ఇస్తావా అన్నాడు. అదో తలంపు. జక్కయ్య, నీ ఇంటిలో స్థలం ఇస్తావా అన్నాడు. అదొకటి ఆత్మీయమైన తలంపు. ఇక్కడ ఒక బాధలో ఉన్న ఇంటికి వచ్చి స్థలమీయుడు అన్నాడు. అనేకులకు స్థలం ఉంది, ఏడుస్తున్నారు, ప్రాలాపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదండి. అర్థమైందా? ఎప్పుడు ఏం జరుగుద్దో, కనురెప్పపాటున ఏం జరుగుద్దో తెలియదు మనకు. కొన్నిసార్లు ఈరోజే సహోదరుడు ఊరి నుంచి వస్తుంటే హఠాత్తుగా కనురెప్పపాటున పడిపోతే ఆరాధన కొండలేకపోయాడు. అర్థమైందా? పేరక్కర్లేదు, తర్వాత చెప్తాం. కనురెప్పపాటున గమనాగమనములో చెప్పిరాదు ఏదైనా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. చదవన్నా. లాభం కొరకు దూర ప్రాంతానికి వెళ్ళాడట. 14వ వచనం. 15వ వచనం. మధ్యన ఒక అద్భుతమైన ఆత్మీయమైన పదాన్ని పెట్టాడు యాకోబు పత్రిక రాసేటప్పుడు. ప్రభు చిత్తమైతే అనే పదం పెట్టాడు ఆయన. ఏదైనా ప్రభు చిత్తంలో ఉండాలి. మనం ప్రభు చిత్తానుసారంగా, ప్రభు చిత్తానికి లోబడాలి, ప్రభు చిత్తాన్ని గ్రహించాలి. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. ఒక యవనస్తుడు స్టేటస్లో పెట్టుకున్నాడు, ఎన్ని తెలిసినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభు అని. జరగాలి. ఇంకో దగ్గర వేరే సహవాసంలో ఒక యవనస్తుడు పాట పాడాడు, ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే అని అన్నాడు. కోరికదన్నమాట. జరిగేదే కాదు, జరగాలి. అలా నీ చిత్తమే జరగాలి ప్రభువా అనాలట. కాబట్టి ప్రభు చిత్తంలో మనం ఉండాలి. ప్రభు చిత్తానుసారంగా కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని 2025 సంవత్సర ఆరంభం నుంచి 2025 సంవత్సరం డిసెంబరు 21వ తారీఖు వరకు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఆత్మీయమైన ఆశీర్వాదమనిచ్చి మన ఇంటికి రావాలని ప్రభు కోరితే దాన్ని కాదంటే వచ్చే ఆశీర్వాదం ఏమైంది? స్థలమీయుడే. ఒక చిన్న సంఘముగా దేవుడు ఏర్పాటు చేసి ఆత్మీయంగా బలపరిచి ఒక సాక్షులుగా నిలిపి ఆరాధనలు చూసాం. దేవుని ఇంటివారుగా మనం ఉన్నాం. దేవుని ఇంటివారం అండి మనం, పరజనులం కాదు. విన్నారా? బెంగళూరులో కాన్వకేషన్ జరుగుతుంది. ఇప్పుడున్న కొరియన్ గారు అక్కడ సేవకుడు. ఒకప్పుడు నేనేమనొస్తున్నా ఎక్కడికి పోయి సేవకుల మీటింగ్, ఆల్ ఇండియా సేవకుల మీటింగ్ అనమాట. యవనస్తులందరూ పరిచర్య చేస్తున్నారు, నేను పక్కన నిలబడ్డాను. సర్వింగ్లో భోజనం వడ్డించే దాంట్లో ఒక సహోదరుడు సీనియర్ సేవకుడు అన్నాడు, ఏమయ్యా అన్యుల్లాగా దూరంగా ఉన్నావు అని. దూరంగా ఉన్నావింది, సంచి భుజాన ఉంది, దూరంగా నిలబడ్డాను, చూస్తున్నాను వాళ్ళు సర్వింగ్ చేస్తుంటే. అన్నీ నువ్వు దూరంగా ఉన్నావు, బైబిల్ బ్యాగ్ పక్కన పెట్టు అని అంటే అప్పుడు గంప తీసుకొని వడ్డించి చెమటలు వచ్చేంత వరకు పనిచేశాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీ
2వ అధ్యాయం 19వ వచనం. ఇంతకుముందు చూసాం కాబట్టి. ఆ, ఇక మీదట అని చెప్పాడు. ఇంతకుముందు ఉన్నారు మీరు, అది వేరే విషయం. ఇంతకుముందు ఒకప్పుడు మీరు పరజనులు, విన్నారా? ఇంతకుముందు మీరు పరజనులు, దేవుడు లేనివారు, దూరస్తులు, వాగ్దానం లేదు, నిబంధనలు లేవు. కానీ ఇక మీదట మాత్రం ఎలా ఉండాలి? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై దేవుని ఇంటివారండి. దేవుని ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. నేను కూడా దేవుని ఇంటివాడిని. దేవుని ఇంటిలో నేను కూడా నా పని, నా బాధ్యత, నా కర్తవ్యం, నా సమయం నేను కేటాయించి నా ప్రభు కొరకు ప్రయాసపడాలి. నా ఇల్లు ఇది. అదే సంఘం. చాలాసార్లు ఏదో మొక్కుబడిగా యాత్రకు వెళ్ళి దేవుని మొక్కు వచ్చినట్టుగా ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే ఇది ఆత్మీయమైన ఆశీర్వాదం కాదు. ముగింపులోనికి వస్తాం. ప్రభు చిత్తానుసారంగా పరీక్ష చేసుకోవాలి. ప్రభు రక్తం కిందికి రావాలి. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ, కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మనలా రక్షించి, పిలిచి, ఏర్పాటు చేసుకుని తన ఇంటి వారుగా చేసుకున్నాడు ఆయన. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగు చేసే రొట్టెను తిని ప్రభు శరీరం, ప్రభు రక్తం, జీవాహారము, జీవపానము, దేవుని ఇంటిలో మనకిచ్చే ఆత్మీయమైన ఆహారం. ఇది ఆశీర్వదించబడిన ఆహారం. ఆహారం తినే ప్రతి వ్యక్తి పని కలిగి ఉండాలి. అదేంటంటే దేవుని పని కార్యకలాపాలలో పాలిభాగస్థులమై ఉండాలి. దేవుని ఇంటివారమై ఉండాలి. దేవుని కార్యకలాపాలలో ఆసక్తి గలవారమై ఉండాలి. అవకాశం చేయి జారిపోతే రానిది సమయం, తిరిగి రానిది సమయం. అవకాశం జారవిడిస్తే దొరకదట. దాటి వెళితే గుడ్డివాడు ప్రాధేయపడ్డాడు, కేకలేశాడు. దాటి వెళ్ళే యేసును, దావీదు కుమారుడా కరుణించమని కేకలేస్తే పక్కనున్న వాళ్ళకు డిస్టర్బెన్స్ అయింది. నోరు మూసుకొని ఊకమని చెప్పి గద్దించారు. కానీ ఇంకా ఎక్కువ మొరపెట్టాడు. ప్రభు ఆ మొర ఆలకించి ఆగి కన్నులు తెరిచి లోకానికి ఒక సాక్షిగా నిలిపాడు. దాటి వెళ్ళొద్దు. ప్రభు సమీపంగా ఉండ ప్రార్థన చేసుకొని సంఘ సావాసములో అంటుకట్టబడి నా ఇంటిలో ప్రభు ఉండాలి. నా అంతరంగంలో ప్రభు కార్యం చేయాలి. ప్రభు ప్రతినిధిగా ఉండాలి. నేను దేవుని ఇంటికి సంబంధించిన వ్యక్తిని, అన్యురాలను కాదు, అన్యుని కాదు. ఇక మీదట ప్రభు ఇంటి వారం మనం. ప్రభు శరీరంలో పాలిభాగస్థులం, ప్రభు రక్తములో పాలిభాగస్థులం. ఎత్తబడే గుంపులో ఉంటాం మనం. గుంపులో నుండి వేరైపోతే బుద్ధి లేని కన్యకలు వేరు చేయబడ్డారు, డివైడ్ అయ్యారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. ఏ గుంపులో ఉండాలి మనం? కొలసై ముగింపు 2వ అధ్యాయం. కొంచెం ఆలస్యం అవుతుంది, ఏం కాదు. ప్రేమ విందుంది, కొంచెం సంఘంతో సహకరించండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఇవి వచనం చెప్పండి నన్ను. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ప్రభులో గుప్తమై ఉన్నాయి. ప్రభు స్వరాన్ని వినే వ్యక్తి, ప్రభు స్వరానికి లోబడే వ్యక్తి, ప్రభు మాట వినే వ్యక్తి, ప్రభుకు స్థలం ఇచ్చే వ్యక్తి బుద్ధిమంతులు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రభు ఆశీర్వాదమునిచ్చి ఆత్మీయంగా బుద్ధిగల వలయంలో మనం ఉండి ఆత్మీయంగా ప్రభు చిన్నప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభు ఆ యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆ జాబితాలో లేక వలయంలో ఉండి ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. కాబట్టి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ప్రభునందు గుప్తములై ఉన్నాయి.
అంతకుముందు లోకస్తులుగా ముద్ర వేయబడింది. ఇతడును అబ్రాహాము కుమారుడైన ప్రభు టైటిల్ ఇచ్చాడు అతనికి. జనం అన్నారు ఇతడు పాపి అయిన మనుషుడు అన్నారు. మనుషులు ఏమన్నా అనుకొని ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, ప్రభు ఇచ్చే దీవెన, ప్రభు ఇచ్చే ఆ యొక్క బిరుదు నాకు అవసరం. లోకం ఏమన్నా అనుకొని నా ఇంటిలో ప్రభు ఉంటే పక్కవారు ఏమనుకున్నా పర్వాలేదు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం గొప్పది, అదే స్థిరమైంది, అది చిరకాల దీవెనలు. అప్పటి నుండి అనే తలంపు ఒకటి ఏం చెప్పామంటే, ప్రభు మరణ భూస్థాపన పునరుత్థానానికి సాదృశ్యమైన ఆ మాదిరి చూయించి ఒడ్డుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి వాక్యం బోధించ మొదలుపెట్టినప్పుడు కార్యం ఆరంభించి అద్భుతమైన స్వార్థ ప్రకటించి సిలువలో పాపి కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళకముందు తన శరీరాన్ని తన రక్తాన్ని జీవాహారము జీవపానమి తీసుకొని తిని బలంగా ఉండి నా మహిమ కొరకు జీవించమని ప్రభువారికి ఆజ్ఞాపించి వెళ్ళిపోయిన ఈ క్రమాన్ని మనం ఇప్పటి వరకు ఆరంభం నుంచి తరతరాలుగా మనకు అందింది. ఈ స్థలములు కూడా మనకు అందింది. ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే ఆశీర్వాదం. తీర్మానం మనది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. రాజన్న ప్రార్థన చేయి బల దగ్గరికి వెళ్ళేటప్పుడు.